వల్ల కొంచెం ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది అంటే మీరేమంటారు? తప్పకుండా అంటారండి. ఎందుకంటే ఫోనే ప్రపంచం. ఇంకా నేను అన్నం తినకుండా అయినా ఉండగలను, లేకపోతే ఇంకేదైనా చేయకుండా ఉండగలను, కానీ ఈవెన్ నేను ఇంట్లో వాళ్ళు లేకపోయినా కూడా ఉండగలను, కానీ ఫోన్ లేకుండా ఉండలేనన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. చాలా ఫాస్ట్ గా గూగుల్లో క్లిక్ చేయడం వల్ల, ఫాస్ట్ గా దీని వల్ల నేను చాలా మందిలో చూస్తున్నాను రెస్ట్లెస్నెస్ చాలా ఇరిటేషన్. ఎందుకంటే సోలీ నాట్ గూగుల్ అండి, ఇప్పుడు ఫేస్బుక్ అంటాం, వాట్సాప్ అన్నాం, గ్రూప్స్ చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి. సో ఇదేంటంటే నేను మిగతా వాళ్ళతో పాటు కూడా నేను టెక్నాలజీలో అందరికన్నా ముందు ఉన్నాను. నా ఫ్రెండ్స్ లో నేను అంతా ముందు ఉన్నాను. చిన్న చిన్న పిల్లలు కూడా ఏంటంటే నాకు ఫోన్ కావాలి, ఫోన్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను, లేదా ఫోన్ ఇస్తేనే కాలేజ్కి వెళ్తాను. అది కూడా మామూలు ఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్ ఉండాలి, అన్ని యాప్స్ ఉండాలి, దాంట్లో మెమరీ ఎక్కువ ఉండాలి. సో మామూలు ఫోన్ అయితే అసలు చూసే అవకాశం లేదు. ఎప్పుడైతే ఫోన్ అన్నది ఒక చేతిలో ఉందో వాళ్ళకి బయట ప్రపంచంతో అసలు ముందు కాంటాక్ట్స్ పోతుంది. మిగతా వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం కానీ అది తగ్గిపోయింది. బట్ త్రూఅవుట్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే కొంచెం రిలవెంటా కాదు, కానీ ఫేస్బుక్ లో ఏదో మీరు పెడతారు, అది మీకు లైక్స్ రాకపోతే ఒక ప్రాబ్లము, లైక్స్ వస్తే కూడా ఒక ప్రాబ్లం. ఎక్కువ లైక్స్ రాలేదు, తక్కువ లైక్స్. ఈ ట్రెండ్ పిల్లల్లోనే కాదండి, పెద్దవాళ్ళలో కూడా. అదే నేను అనుకుంటున్నాను, ఈ హౌస్ వైఫ్స్ కూడా ఈ మధ్య అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల కాన్స్టెంట్ గా మీరు మొబైల్ లోనే, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ లోనే కానీ ఎక్కువ ఉండి ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు షేర్ చేస్తారు, ఎడిక్టెడ్ ఉంది. సో దీని వల్ల అయితే ఎప్పుడైతే షేర్ చేస్తారు, లైక్స్ రావచ్చు, రాకపోవచ్చు, అందరికీ నచ్చొచ్చు. అది మళ్ళీ ఇంకొకటి అంటే నేను చేసింది ఎవరు పట్టించుకోవచ్చు. మనకి ఒత్తిడి అన్నది ఇది వరకు ఒక ఫ్యామిలీకి సంబంధించినట్టుగా, ఒక బంధుత్వాలు దానికి సంబంధించిన ఒత్తిడి అనేది ఒక రకంగా ఉంది. ఇప్పుడు యాజ్ అ టైం మారుతున్న కొద్ది ఏంటంటే ఈ ఫ్యామిలీకి సంబంధించి కాకుండా బయట సైడ్ అవి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫోన్ తో సంబంధించి ఒక ఫోన్ కాల్ రెడీగా ఉందండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇది ఎందుకు అందరిలోనూ ఎక్కువగా అంటే లైక్ వర్కింగ్ విమెన్ లో కూడా అది స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ కూడా రోజంతా టైం కిల్ చేయడం కోసం దానికి అలవాటు పడిపోయి వచ్చిన తర్వాత కూడా అంటే అలా దీనికి ఎక్కడ చెక్ పెట్టాలి? చెక్ పెట్టడం అనేకన్నా ఏంటంటే ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఒకటి టైం. మనం ఈ ప్రెసెంట్ అని మనం పురాతన కాలం అనుకుంటే మన చేతిలో టైం చాలా. నా ప్రశ్న వెనక్కి తీస్తున్నారు, ఎందుకు అంటలేదు, దాన్ని ఎలా చెప్పలేదా? సో డెఫినెట్ గా ఏంటంటే చెక్ పెట్టడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందువల్ల చేస్తున్నారు అన్నప్పుడు, మనం టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, ఆధునీకరణ అని మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అందుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఏంటంటే నేను వెనక్కి పడిపోకూడదు అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంది. ఇక్కడ ఈవెన్ పిల్లలు ఉన్నారు ఇంట్లో, మా అమ్మకి కంప్యూటర్ ఎందుకు, మన ఫోన్ వరకు ఎందుకు, కంప్యూటర్ మా అమ్మకి కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు, సో అందుకని మా అమ్మకి ఏం తెలియదు. సో దానికోసం మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అదే మీ పిల్లలు బయట ఎక్కడో ఉంటారు, వాళ్ళతో చాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీకు సిస్టమ్ కావాలి, సో దాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఫోన్లు అన్నది కూడా ఏంటంటే ఒక రకంగా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నాము, అయితే మేము కూడా ఈ ప్రెసెంట్ వరల్డ్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాము అన్నదానికి చాలా మటుకు సూచన. సో ఆ కనెక్ట్ అయ్యామన్న ప్రాసెస్ లో ఏంటంటే మీరు ఎంత టైం దానికి స్పెండ్ చేస్తున్నది మీరు చెక్ చేసుకోవట్లేదు. ఈవెన్ నేను చాలా మంది అడిగితే రాత్రి 12-1 గంట అయినా కూడా ఇంకా ఫోన్ లో చెక్ చేసుకునే వాళ్ళు, లేదా చాట్ చేస్తున్న వాళ్ళు ఇవి ఉంటారు. ఎప్పుడైతే మీరు రాత్రి ఎర్లీగా పడుకోలేదో పొద్దున్న మీరు ఎర్లీగా లేట్ గా లేస్తారు, లేట్ గా లేవగానే మీ పనులన్నీ లేట్ అవుతాయి. ఎప్పుడైతే లేట్ అవుతున్నాయో తప్ప మీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మనం రెలవెంట్ గా మాట్లాడుకోవాలంటే ఒత్తిడి పెరుగుతుంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించాలంటే ఏం చేయాలి? బయటకు వెళ్ళేసరికి ట్రాఫిక్ సమస్యలు, హైదరాబాద్ ఆటోమేటిక్ గా మనం పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పర్వాలేదు 5 నిమిషాల్లో వెళ్ళిపోతామని అనుకున్న దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఉంటే అది అరగంట పట్టవచ్చు. సో మనం అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా వెళ్ళలేవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ అ ట్రాఫిక్ చూడగానే మీకు ముందు ఒత్తిడి స్టార్ట్ అయిపోతాయి, బాబాయ్ నేను ఇందులో వెళ్ళగలనా, చేయగలనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. మన దేన్ని కూడా ఇది పలానా సమస్య, ఇది కాదు అనేది మాత్రం మనం చూడలేం. రెండింటినీ ఇంటర్లింక్డ్ గా అయితే చూడాల్సి వస్తుంది. ఇంకొక ఫోన్ కాల్ రెడీగా ఉందండి. హలో, చెప్పండి. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నేను హైదరాబాద్ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా సెల్ ఫోన్స్ గురించి. అవునండి. పిల్లలు కొంతమంది సెల్ ఫోన్ తీసుకొని మనం
కొంచెం వైలెంట్ గా అయిపోతున్నారు. అవునండి. యాంగ్జైటీ వచ్చేసి హాస్పిటల్ ఇది కాదు, ఇస్ నాట్ ద టైం అంటుంటే వాళ్ళు ఎందుకు వైలెంట్ గా అయిపోవడము అలాంటి అగ్రెసివ్ అవుతున్నారు. సో అలాంటప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతోటి అన్నది టీన్స్ లో, పర్టికులర్ గా టీన్స్ లో ఉన్న పిల్లలు. కానీ ఇది చాలా సమస్య అండి, చాలా పెద్ద సమస్య చెప్పాలి అంటే. ఎందుకంటే వైలెంట్ నేచర్ అన్నది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చూసేవి కానీ అదే వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం వైలెంట్. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అనేది ముందు ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీరు గట్టిగా చెప్తే వాళ్ళు వినకపోవచ్చు. కొంచెం ఏంటంటే స్మూత్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తే కనుక డెఫినెట్ గా వాళ్ళు వినడానికి ప్రయత్నిస్తారు. ప్లస్ ఏంటంటే ఫోన్ ఇచ్చిన తర్వాత ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అనేది మీ కంట్రోల్లో ఉండదండి. ప్లస్ గట్టిగా చెప్తే అది మళ్ళీ బూమరాంగ్ అవుతుంది. సో ఏంటంటే వాళ్ళు సాధ్యమైనంత మట్టిగా ఒక పాజిటివ్ గా ఒక అసెప్టివ్ గా వాళ్ళకి కనుక మీరు మెసేజ్ కన్వే చేయగలిగితే, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇవ్వగలిగితే, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేవి చేయగలిగితే డెఫినెట్ గా పిల్లలు ఆ ఫోన్ నుంచి బయటపడి ప్లస్ కొంచెం ఒక టైం తర్వాత ఇది లేకుండా నువ్వు ఉండడానికి ప్రయత్నించండి. నేను మొత్తం అని కాదు కానీ డైలీ కొంత టైం యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ టైం అని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, కానీ యూజువల్ ఐ ప్రాక్టీస్ అండి ఆఫ్టర్ 10-10:30 తర్వాత నేను మొబైల్ ముందు పర్టికులర్లీ ఇంటర్నెట్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తాను. అది నేను ఈవెన్ ఐ పాజిటివ్ టు కొంతమందికి నేను చెప్పినప్పుడు ద రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఎస్ అట్లీస్ట్ పీస్ఫుల్ గా ఉంది. అలాగే మార్నింగ్ ఒక పర్టికులర్ టైం తర్వాతే నేను ఫోన్ ఆన్ చేస్తాను, అంత మునిగిపోయే ఉండదు. పర్టికులర్లీ అండి ఈ వాట్సాప్ లో ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా ఎవరైనా ఎమర్జెన్సీ అర్జెన్సీ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తారు, వాట్సాప్ లో మెసేజ్ పెడతారు. అది ఒక బేసిక్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాల్సింది. ఎమర్జెన్సీస్ ఎప్పుడు కూడా ఫోన్ కాల్ వస్తుంది కానీ మీకు వాట్సాప్ మెసేజ్ రాదు. ఈ మెసేజ్ కన్వే చేయగలిగితే చాలు. ఫోన్ కాల్ ఒకటి రెడీగా ఉందండి. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఏంటండి? చెప్పండి. క్యారెక్టర్ బాగానే ఉన్నారు అని అంటారు మధ్యలో వాళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సిస్టర్స్ కానీ మదర్ కానీ ఇటు మామగారు అని అత్తగారు అని ఏ రిలేషన్స్ కి కూడా ఇవ్వట్లేదండి. రిలేషన్స్ కూడా కొంచెం ఇదిగా ఉండడు అనమాట. అక్కతో మాట్లాడటం కానీ బావతో మాట్లాడటం కానీ ఏది ఇవ్వడు. మళ్ళా నాకు కూడా కొద్దిగా టార్చర్ చూస్తారండి. అంటే ఇక డబ్బులు అలాంటివన్నీ కూడా ఉన్నాయండి మా హస్బెండ్ కి. అది ఎంత నాకు తెలియట్లేదు. మ్యారేజ్ బాగానే ఉన్నారని అంటే నేను మ్యారేజ్ తర్వాత కూడా నేను అది కావాలి ఇది కావాలని అడిగేదాన్ని కూడా కాదు. మాకు ఒక బాబు కూడా ఉంది. ఇప్పుడు కూడా హెరాస్మెంట్ చేస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు నన్ను. ఎవరికి కూడా రెస్పెక్ట్ అతనికి మాట్లాడటం అది కారణం రకరకాల కారణాలు ఉండొచ్చమ్మా. ఎందుకంటే పెళ్లికి ముందు బాగున్నారు, తర్వాత బాగాలేదు అని అంటున్నారంటే బహుశా ఒకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే అబ్బాయిలు పెళ్లికి ప్రిపేర్ అవ్వరు. పెళ్లి కాకుండా ఇంట్లో వాళ్ళు ఆ మదర్ ఫోర్స్ చేశారని లేకపోతే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వితిన్ 1 year లో ఈవెన్ పిల్లలు పుట్టడం వల్ల ఏంటంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అన్నది చాలా మందిలో లేదు. ఇప్పుడు ప్రెసెంట్లీ చూస్తున్న సమస్య ఏంటంటే పెళ్లి వరకు ఏదో బాగానే ఉంది, ఓకే అమ్మ చెప్పింది పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ సంసారం అనగానే భార్య పిల్లలు అనగానే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రోజు చూడాల్సింది. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకోలేరో వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రతిదీ వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంటుంది. కాబట్టి ముందు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు, మొత్తం అందరి మీద కూడా ఒకలాంటి ద్వేషభావం ఏర్పడుతుంది. మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పి చూడండి. లేదంటే వస్తుంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్ళిన అసలు ఎందువల్ల బిహేవ్ చేస్తున్నాడు, ఒరిజినల్ గా పర్సనాలిటీ అలాగే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అన్నది ముందు మాట్లాడండి. మీరు కాకపోతే ఎవరి మాట అయితే అతను వింటాడో వాళ్ళతో మాట్లాడించండి. అది చేసిన తర్వాత మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి. కొంచెం వాళ్ళకి కూడా టైం ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకు బిహేవ్ చేస్తున్నారు టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే మీరు ఆలోచించండి. మరొక ఫోన్ కాల్ తీసుకునే ముందర ఒక చిన్న విరామం. ఎంతో బ్యూటిఫుల్ యా కాలేజ్ ప్లేయర్ అయి ఉంటుంది. ఇప్పుడు 300 గ్రాముల సంతూర్ ప్యాక్స్ తో పాటు పొందండి ఒక హార్లిక్స్ సాషే పూర్తిగా ఉచితంగా. త్వరపడండి.
మీరు పెళ్లి అనే దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ లోపల ఫోన్ కాల్ తీసుకున్నామండి. హలో, ఓకే, ఫోన్ కాల్ లైన్ లో ఉన్నారు. పెళ్లి ఇష్టం లేకుండా చాలా మంది పెళ్లి చేసుకుని అంటే ఇష్టం లేకుండా నేను అన్ను రెస్పాన్సిబిలిటీకి రెడీగా లేకుండా పెళ్లి అనేది ఇష్టపడతారు. నేచురల్ గా ఫ్యామిలీ అనేది సిస్టమ్ లో ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసేస్తున్నారు కదా పెళ్లి. సో అంత పెద్ద అయిన వాళ్ళు కూడా తల్లిదండ్రులకి చెప్పలేరంటారా ఇప్పుడు వద్దు నేను రెడీగా లేను? మనం మాట్లాడుకునే ఒత్తిడి అన్నప్పుడు దానికి ఇంకొకసారి రియల్ గా రిలవెంట్ ఏంటంటే నిజంగానే ఆ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లికి ముందు చాలా ఒత్తిడి గురవుతారు. ఎందుకంటే ఒక సెట్ లైఫ్ ఉంటుంది. అప్పటిదాకా ఫ్రెండ్స్ నార్మల్ గా తిరుగుతారు. ఒక ప్రిపేర్డ్నెస్ అంటాం, మన ప్రతిదానికి ఒక ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని ఎల్కేజీ స్కూల్ పంపించాలంటేనే ఇంత ప్రిపరేషన్ చేస్తాం, కాలేజ్కి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం. అలాగే ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అయినప్పుడు దానికి చాలా ప్రిపేర్డ్ అవసరం. ఇవాళ చూసాను, లేదు నేను అనుకుంటున్నాను, ఈ అమ్మాయి నచ్చింది, నాకు నచ్చింది, నీకు నచ్చుతుంది, ఇది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అభిప్రాయాలు తీసుకుని, ఇప్పుడు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాడు అభిప్రాయాలు తీసుకుని దానికి తగ్గట్టుగా చేయగలిగితే ఒకటి. రెండోది ఏంటంటే నేను ఇందాక మాట్లాడినట్టుగా ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరుగుతాయి. అంటే మనం మాట్లాడేది ఒత్తిడి గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా ఒక రకంగా ఒత్తిడి కాబట్టి. సో ఎక్స్పెక్టేషన్స్ అన్నది వాళ్ళ మీద ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇది సినిమా కాదు, జీవితం అంటే. సో రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు సినిమాలో సీరియల్లో జరిగేవి ఇక్కడ జరగవన్నది తెలుసుకునే లోపల చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఫోన్ కాల్ రెడీగా ఉందండి, తీసుకుందాం. హలో, చెప్పండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? చెప్పండి చంద్రకాంత్. మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారండి కొంచెం? ఏం చదువుతున్నావు నువ్వు? సరే, దీని గురించే మాట్లాడబోయే టాపిక్ కూడా. ఇంకో ఫోన్ కాల్ రెడీగా ఉంది, ఇలాంటి తీసుకుందాం. హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? శ్రీవాణి. చెప్పండి మీ సమస్య. సమస్య ఏం లేదండి, ఇద్దరు పిల్లలండి మాకు, బాబు పాప. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. కొద్దిగా ఎమోషన్స్ తొందరగా కంట్రోల్ చేయలేరు పిల్లలు. మా ఇంట్లో సైలెంట్ గానే ఉంటుంది. మేము ఇద్దరం అసలు ఏం చేస్తాం పిల్లల్ని, అంటే ప్రాబ్లం అంతా ఏముండదు అనమాట. కాకపోతే ఎంత కూల్ గా చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు మా బాబు ఈ వయసులో. అది టిపికల్ టీనేజ్ లక్షణం అండి. అది ఇప్పుడు అదేంటంటే ఎమోషన్స్ పీక్ గా ఉంటాయి, ప్లస్ బయలాజికల్ చేంజెస్ అన్ని హార్మోనల్ చేంజ్, బయలాజికల్ చేంజెస్ అవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్లస్ ఇంకొక మనం ఆ టీనేజ్ లో వచ్చేది ఏంటంటే నన్ను గుర్తించాలి అందరూ, అదే నా మాట వినాలి, అదే ఒకసారి నో వినడం అన్నది వాళ్ళకి ఇష్టపడరండి. చాలా మంది టీనేజ్ పిల్లలు ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతిదానికి మనం ఎస్ ఎస్ అని కొంచెం దారిలోకి వచ్చింది పాప. కానీ బాబుకి పాపకి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. లీడ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నో చెప్పడం అంత చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడు. కరెక్ట్, అది టీనేజ్ లక్షణం అండి. అంటే మీరు ఎలా చెప్పాలి అంటే దానికి రీజన్ కరెక్ట్ గా ఉండి వ్యాలిడ్ గా ఉంటే వింటాడండి. అంటే మనం జనరల్ గా ఏంటంటే నువ్వు ఇది చెయ్యొద్దు అంటాం, బయటికి వెళ్ళొద్దు అంటాం. వాళ్ళు అడిగేది ఏంటంటే ఎందుకు బయటికి వెళ్ళకూడదు, ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను ఎందుకు వెళ్ళకూడదు. అర్థం రావడం లేదు మాకు. మాకు ఎలా వస్తుందంటే ఏదో చిన్న మేడం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు మళ్ళీ అక్కడ. అది ఆ ఏజ్ లో వచ్చే ఆ ఏజ్ లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఒక్కటేంటంటే ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆ ఏజ్ లో ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు మనం అర్థం చేసుకుని ఒకసారి ముందు ఓకే నాన్న ముందు ఆ ఓకే అని చెప్పిన తర్వాత కొద్దిగా ఆ సిచ్యువేషన్ చల్లబడిన తర్వాత కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను వినడానికి ఇష్టపడతారు. మీరు స్ట్రైట్ నో చెప్పినా అది దేనికైనా సరే మీరు గట్టిగా చెప్పినా ఏంటంటే తను ఇంకొంచెం గట్టిగా చెప్తారు. సో మీరు కూల్ గా కొంచెం మీరు కొంచెం శాంతంగా ఉండి ముందు వినండి. బీ ఏ గుడ్ లిజనర్ అంటాం మేము యాక్చువల్లీ ఈ టైంలో. ముందు వాళ్ళు చెప్పింది విన్న తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, చెప్పడానికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడితే కనుక ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఫామ్ అవుతుందండి. బెస్ట్ అండి, ఎందుకంటే కొంతసేపు వదిలేస్తే తర్వాత తను ఆలోచించుకుంటాడు, ఎందుకు అనేది ఆలోచించుకుంటాడు. మనం ఏంటంటే మనం అదే దాని మీద పాయింట్ ఇన్సిస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయండి. ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి కానీ దీని నుంచి బయటకు వచ్చి మీ పని మీరు మామూలు దీని గురించి తర్వాత మీరు చెప్పే పాయింట్ కరెక్ట్. నేను అలా కూడా చేశాను. నేను యాక్చువల్ అన్ని బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. అలా చేస్తే మా వాడు ఏమంటాడంటే నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు వినకుండా వెళ్ళిపోతున్నావు అని ఇంకా రెట్టిస్తూ ఉన్నాడు. అదే అలా చెప్పండి, నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పండి. మనం అడుగుతాం కదా, వాళ్ళు అడుగుతారు కదా, అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వనన్నా ఒక 2 నిమిషాలు ఆలోచించుకున్నాక నేను వచ్చి చెప్తానని చెప్పండి. ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దిస్, మీరు ఇది చెయ్యండి, డెఫినెట్ గా ఇట్ వర్క్ అండి. అండ్ వీళ్ళు అండర్స్టాండ్ ఇట్ ఆల్సో, డెఫినెట్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు. డెఫినెట్ గా పడుతుందండి. టీనేజ్ లో ఉన్న టిపికల్ ప్రాబ్లమ్ తో ఉన్నాడు కాబట్టి ఒకసారి లేదు నేను ఇలా ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటాను, మీరు ఒక్కటి చెప్పచ్చు, నేను ఇలాగే ఉంటుండే, ఈవెన్ నేను ఈ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఉండేదాన్ని అని ఒక మెసేజ్ అయితే వాళ్ళకి కన్వే చేయండి. ఇట్స్ వెరీ కామన్ అని చెప్తే కనుక ఏదో తన ఎక్స్ట్రాడినరీ కాదు, అబ్నార్మల్ కాదు అన్న ఫీలింగ్ అయితే పిల్లల్లో క్రియేట్ అవుతుంది. వస్తుంది ఇంకా కొంచెం కొన్ని రోజులు ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది. కొంచెం ఇంటర్ వరకు రండి, గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత దే రియలైజ్. అబ్బాయిలు జనరల్ గా కొద్దిగా ఎమోషనల్ గా ఎక్కువగానే ఉంటారండి. అంటే కాకపోతే ఏమంటే కొంచెంసేపు వదిలేస్తే ఒక 10 minutes అమ్మాయి రియలైజ్ అయ్యి వచ్చేసేది. అబ్బాయికి టైం పడుతుందండి, టైం పడుతుంది. మీకు పేరెంట్స్ ఇప్పుడు మీరు నిజంగానే పేరెంటింగ్ చాలా కష్టం అండి ఈ టైంలో. మీరు అనవసరమైన టెన్షన్ తీసుకోకుండా కొంచెం కనుక కామ్ గా ఉండగలిగితే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినట్టు ఈ వీళ్ళని ఒత్తిడికి గురవుతారు కదా, ఈ హార్మోనల్ బయాలజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి, వాళ్ళని ఏమైనా హాబీస్ వైపు టర్న్ చేసినా లేకపోతే ఏమైనా ప్లే లో పెట్టినా ఉపయోగం ఉంటుంది? డెఫినెట్ గా ఏంటంటే మేము ఎవరికి సజెస్ట్ చేసేదంటే డెఫినెట్ గా ఒక హాబీ అనేది ఉండాలి. ఓకే, ఆ హాబీ వీళ్ళకే కదండి, పెద్దవాళ్ళకి కూడా ఒక హాబీ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఎప్పుడైనా స్ట్రెస్ గురైనప్పుడు మీ హాబీని కానీ మీ ఇంట్రెస్ట్ కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఇట్స్ వండర్ఫుల్. కానీ అది ఒక్కటి చాలా మంది ఒక ఏజ్ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ ఏం లేదు దీనికి. ఏ ఏజ్ లో అయినా మీ ఇంట్రెస్ట్ మీరు పర్సూ చేసుకోవచ్చు. మీరు దాంట్లో అనేది ఎక్స్ట్రానరీగా చేయగలదు. నార్మల్ గా మీరు నేర్చుకుని దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే లైఫ్ కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది, కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది లైఫ్. మనకి 9 అయిపోయింది, వాళ్ళు ఎక్కువ కాల్స్ తీసుకోలేకపోయినా ఎక్కువ ఈ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం ప్రొఫెసర్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ కార్యక్రమం రాత్రి తిరిగి పునఃప్రసారం 11:30 అవుతుంది. తిరిగి మంగళవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.